ఘనంగా బీజేపీ పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జేఎస్ఆర్ గారు. హుస్నాబాద్ పట్టణంలో ఆరేపల్లి చౌరస్తాలో బీజేపీ పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు హుస్నాబాద్ పట్టణ అధ్యక్షులు బత్తుల శంకర్ బాబుగారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం పార్టీ జెండాను బత్తుల శంకర్ బాబు ఎగురవేసి స్వీట్లు పంపిణీ చేసి సీనియర్ నాయకులు గంగిశెట్టి గాంధీ, తోట సమ్మయ్య, వరియోగుల అనంతస్వామి గార్లను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జేఎస్ఆర్ గారు హాజరై మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ 1980లో అటల్ బిహారీ వాజపేయి, లాల్ కృష్ణ అద్వానీ గార్ల నాయకత్వంలో దేశంలో చీకటిని తొలగించడానికి, పేద ప్రజల అభ్యున్నతి కోసం, అట్టడుగు వర్గాల శ్రేయస్సు కోసం భారతీయ జనతా పార్టీ ఆవిర్భావించిందని తెలిపారు. ఎంతోమంది కార్యకర్తలు పార్టీ కోసం ప్రాణత్యాగాలు చేశారని, వారి ప్రాణత్యాగాల వల్లే దేశంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడి సుస్థిరంగా ఎన్డీఏ హయాంలో అభివృద్ధి బాటలో పయనిస్తోందని తెలియజేశారు. 2 ఎంపీ స్థానాలు నుంచి 300 పైగా ఎంపీ స్థానాలు గెలిచి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిందని కొనియాడారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణలో రాబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు గంగిశెట్టి గాంధీ, తోట సమ్మయ్య, కాయిత అరుణ్ రెడ్డి, వరియోగుల అనంతస్వామి, వెల్దండి సంతోష్, హుస్నాబాద్ పట్టణ ఉపాధ్యక్షులు వేల్పుల నాగార్జున్, బోడిగే వెంకటేష్, ప్రధాన కార్యదర్శి గాదాసు రాంప్రసాద్, కార్యదర్శులు వడ్డెపల్లె లక్ష్మయ్య, అకోజు అరుణ్ కుమార్, బొప్పిశెట్టి సాయిరాం, కోశాధికారి బుర్రరాజు, శక్తి కేంద్ర ఇన్ఛార్జి నారోజు నరేష్, బీజేపీ నాయకురాలు లకవత్ శారద, నాయకులు పాకాల రాజిరెడ్డి, ఇల్లెందుల తిరుపతి, అబ్బిడి లింగారెడ్డి, శేఖర్, కోంకటి కిషోర్, నమిలికొండ శివకృష్ణ, పెద్ది శ్రీనివాస్, దొంతరబోయిన సాంబరాజు, బొనగిరి రాజేష్, మల్లెత్తుల సది, చెన్నవేని రాజయ్య, దొంతరబోయిన సంతోష్, హరిబాబు, ఎల్కపల్లి నవీన్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసిన సమావేశానికి జెండావిష్కరణకి వచ్చిన కార్యకర్తలందరికీ, ముఖ్యమైన కార్యకర్తలందరికీ పట్టణ భారతీయ జనతా పార్టీ తరఫున స్వాగతం, సుస్వాగతం. రాబోయే రోజుల్లో కూడా మన పార్టీ ఇంకా చాలా ముందున్నది మేము అనుకుంటున్నాం. అదే ఉద్దేశంతో మనందరం కార్యకర్తలందరం కలిసి కట్టుగా పనిచేస్తే రాబోయే రోజుల్లో కూడా వచ్చే అసెంబ్లీ ఎలక్షన్లో మన స్టేట్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో రావడానికి 100% అవకాశం ఉంది. కాబట్టి దీన్ని మనం కార్యకర్తలందరం సంక్షేమ తప్పకుండా మన అధికారంలో రావడానికి ప్రయత్నం చేస్తాం. జై బీజేపీ, జై బీజేపీ. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలోని ఆరేపల్లి చౌరస్తా వద్ద భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరణ చేసి ఘనంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించుకోవడం జరిగింది. ఎంతోమంది ప్రాణత్యాగాలు 1980 నుంచి పార్టీ ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు 46 సంవత్సరాల వరకు ఎంతోమంది ప్రాణత్యాగాలు, బలిదానాల వల్ల ఈరోజు ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం కలిగిన పార్టీ, అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీగా గుర్తింపు పొందిందంటే ఎంతోమంది నాయకుల శ్రమ కోర్చి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒకనొక సందర్భంలో ఒక సీటు తక్కువ ఉన్నదని చెప్పేసి ఈ ప్రభుత్వం మేము నెలకొల్పలేం, మాది ఎప్పుడైతే ఫుల్ మెజార్టీతోనే ప్రభుత్వం అధికారంలో ఉంటుందో, సభ్యులు ఎప్పుడైతే గెలుస్తారో అప్పుడే మేము అధికారంలో కొనసాగుతాం తప్ప తప్పదారిలో ప్రభుత్వం ఏర్పాటు చేయమని చెప్పేసి ఒక గొప్ప సూచనను, ఒక గొప్ప నినాదాన్ని ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఇవ్వడం జరిగింది. అదే స్ఫూర్తితో దేశ భవిష్యత్తు కోసం, దేశంలోని నిమ్న వర్గాలు, అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం, అట్టడుగు వర్గాలు ఎవరైతే తిండికి తికారం లేని వాళ్ళు, ఏదైతే తినడానికి కూడా తిండి లేని వాళ్ళను అభివృద్ధి పరచాలనే ఒక గొప్ప సంకల్పంతో భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించింది. ఏదైతే అదే పంతాలో, అదే కోణంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దాదాపు 13-12 సంవత్సరాల నుంచి ఈ దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం ఘనంగా 3వసారి గెలుపొంది ప్రతి ఒక్క
పౌరుడికి ప్రభుత్వ ఫలాలు అందాలనే అంత్యోదయ ఏదైతే దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు అంత్యోదయ చిట్ట చివరి వ్యక్తి వరకు, ఈ దేశంలోని చిట్ట చివరి వ్యక్తి వరకు మరి ప్రభుత్వ ఫలాలు అందాలనే ఒక గొప్ప సంకల్పం ఏదైతే ఉన్నదో వాటిని నెరవేరుస్తూ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం భారతదేశంలోని ప్రతి ఒక్క వ్యక్తి అభివృద్ధి చెందాలని పాటుపడతా ఉన్నది. ఆ రకంగా ఈరోజు ఈ పార్టీలో, భారతీయ జనతా పార్టీలో మేము యువకులుగా పనిచేస్తున్నందుకు మరి మాకు గర్వకారణంగా ఉన్నది. భారతీయ జనతా పార్టీ యువకులను ప్రోత్సహించాలనే ఒక సంకల్పంతో ప్రతి దేశంలోని ప్రతి మండలంలో, ప్రతి బూత్లో మరి యువకులు ఉండాలని, యువకులను ప్రోత్సహించాలని, యువకులే ఈ దేశానికి వెన్నుముక అని చెప్పేసి నరేంద్ర మోడీ గారి సంకల్పం ఏదైతే ఉన్నదో ఈరోజు అదేవిధంగా అత్యధిక యువకులు ఉన్న పార్టీ కూడా భారతీయ జనతా పార్టీ అని చెప్పేసి ఈ సందర్భంగా సగౌరవంగా చెప్తా ఉన్నాను. మరి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, మరి అభిమానులకు అందరికి కూడా ఈ సందర్భంగా మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే ఎన్నికలలో, అసెంబ్లీ ఎన్నికలలో మరి రామచంద్రరావు గారి నాయకత్వంలో మరి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తూ మరి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం. माता की भारत माता की जय बीजेपी, जय बीजेपी, नरेंद्र मोदी गारी नायकत्व, भारत माता की नायकत्व, नरेंद्र मोदी गारी नायकत्व, बीजेपी नायकत्व, नायकत्व, नवीन गारी नायकत्व, रामचंद्रराव गारी नायकत्व, బండి సంజయ్ కుమార్ గారి నాయకత్వం, బండి సంజయ్ కుమార్ గారి నాయకత్వం, బీజేపీ జిందాబాద్, బీజేపీ జిందాబాద్, బీజేపీ జిందాబాద్, భారతీయ జనతా దేశానికి ఘనత, భారతీయ జనతా దేశానికి ఘనత, బీజేపీ జిందాబాద్, जय 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 माता, जय 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 माता, जय श्री राम, जय श्री राम, भारत माता की జై బీజేపీ. ఈరోజు హుస్నాబాద్ పట్టణంలో ఆరపల్లిలో భారతీయ జనతా పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఇక్కడ పట్టణాధ్యక్షుడు శంకర్ బాబు గారి ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు వచ్చిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు అందరికీ నమస్కారం, అందరికీ శుభాకాంక్షలు. భారతీయ జనతా పార్టీ దేశం కోసం, ధర్మం కోసం, దేవాలయాల పరిరక్షణ కోసం, దేశం బాగుండాలన్న ఉద్దేశంతో అప్పుడు గత 45 సంవత్సరాల కింద దేశ డైరెక్షన్ను, అప్పుడున్న అధికారం ఉన్న పార్టీ, అప్పుడున్న పార్టీ దేశంలో ప్రశ్నిస్తున్న ఆలోచనతో కొంతమంది మనం దేశం గురించి ఆలోచించే ఒక పార్టీ పెట్టుకోవాలన్న ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ స్టార్ట్ అయింది. భారతీయ జనతా పార్టీ అనగానే ఏదో హిందుత్వ పార్టీ అనో ఇంకోటి, భారతీయ జనతా పార్టీ కేవలము భారతీయుల కోసం మాత్రమే ఆలోచించేది, లోక కళ్యాణార్థం కోసం ఆలోచించేది, సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకునే ఆలోచన ఉన్నది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ ఇప్పుడు యువకులంతా భారతీయ జనతా పార్టీ దిక్కు చూస్తున్నారు. నరేంద్ర మోడీ గారు కూడా యువకులు భారతీయ జనతా పార్టీలో యువకులందరికీ ఒక సపోర్ట్గా ఉండాలి, యువకులందరూ ఆదర్శంగా ఉండాలని నితిన్ నవీన్ గారు 45 సంవత్సరాలు అంటే భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే స్టార్ట్ చేశారో అప్పటి తర్వాత పుట్టిన మనిషిని ఫస్ట్ టైం భారతదేశ చరిత్రలో నితిన్ నవీన్ గారిని 45 వయసులో వారిని జాతీయ అధ్యక్షులు చేశారు. అంటే ఇది సరిపోతుంది ఏంటంటే యువకులను ప్రోత్సహిస్తున్నది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ ఎవరో జాతయాక ఎవరో మాట్లాడేది కాదు, ఒక కులానికి ఒక మతానికి చెందింది కాదు. భారతీయ జనతా పార్టీ భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడి కోసం ఆలోచన వచ్చే పార్టీ. ఇక్కడేదో ఒక వర్గానికి వ్యతిరేకమను ఒకళ్ళకు అనేది కళ్ళబొల్లి కథ చెప్పి పబ్బం గడిపేటోళ్ళు కాదు. భారతీయ జనతా పార్టీ ఇప్పటికి 3 సార్లు అధికారంలోకి వచ్చినది. మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు ఒక మైనార్టీ సామాజిక వర్గం చెందిన అబ్దుల్ కలాం గారిని మన రాష్ట్రపతిగా చేయడం జరిగింది మొదటిసారి. రెండవసారి అధికారంలోకి వచ్చినప్పుడు రామ్నాథ్ కోవింద్ గారిని చేయడం జరిగింది రాష్ట్రపతిగా. మూడోసారి అధికారంలోకి వచ్చినప్పుడు ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన
ద్రౌపది ముర్మురే గారు. ఇది సరిపోతుంది. భారతీయ జనతా పార్టీ చెప్పడమే కాదు, చేతలలో కూడా అలా ఉంటుందన్న దానికోసం సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్ అనేది ఉంటుందో భారతీయ జనతా పార్టీలో అంత్యోదయ ఆఖరి వరకు పేదవానికి అందినప్పుడే మనము భారతీయ జనతా పార్టీకి మనము సార్థకం చేసినట్టయితుంది. పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా బాధ్యత. భారతీయ జనతా పార్టీ అంటేనే భారతదేశంను ముందుకు తీసుకుపోయే ఆలోచన ఉన్నది. అది చూసే ఇవాళ ఒకప్పుడు 84లో కేవలం 2 సీట్లకు మాత్రమే పరిమితమైన భారతీయ జనతా పార్టీ మొన్న గతంలో 2019లో 302 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు మూడోసారి అధికారంలో కంటొచ్చింది. రానున్న 25 ఏళ్ల పాటు భారతీయ జనతా పార్టీని ఎవరు కదిలించేది కేవలం ఒక పార్టీ రానున్న 25 సంవత్సరాల వరకు అధికారంలోకి ఉండేది ఏదైనా ఉన్నదంటే అది భారతీయ జనతా పార్టీ. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరునికి అందరికీ భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ శుభాకాంక్షలు. జై బీజేపీ.